హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. ఈరోజు ఈ వీడియోలో మంచి టేస్టీగా ఉండే 3 రకాల కారప్పొడులు చూపించబోతున్నాను. మనం ఎప్పుడైనా పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ తినేసి బోర్ కొట్టినట్టయితే బ్రేక్ఫాస్ట్లోకి ఈ కారప్పొడులు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా సింపుల్ వేలో కంప్లీట్ అయిపోతుంది. ఇక లేట్ చేయకుండా ముందుగా నువ్వుల కారం అయితే చూసేద్దాము. ఈ నువ్వుల కారం కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులండి. ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. క్వాంటిటీ వచ్చేసి 125 ml. మీకు కప్పు మెజర్మెంట్ కావాలంటే కప్ తీసుకోండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ పచ్చెనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మెంతులు, 1 స్పూను పల్లీలు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు. కారం కోసం వచ్చేసి ఎండుమిర్చి అండి. ఈ ఎండుమిర్చి కారం కొద్దిగా ఎక్కువ ఉంటాయి కాబట్టి 10 నుంచి 15 తీసుకున్నాను. అలాగే తక్కువ ఉన్న కారం ఉన్నవైతే మీరు ఒక 20 నుంచి 25 తీసుకోవచ్చు. ప్రిపరేషన్ కోసం అయితే ప్యాన్ తీసుకొని హీట్ పెట్టుకోండి. హీట్ అయిన తర్వాత నువ్వుల్ని ముందుగా ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే నువ్వులు సపరేట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ టైం పడుతుంది. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి దీన్ని స్లోగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. నువ్వులు మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి కారప్పొడి నిలవ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా కలుపుతూ ఉండండి. కలర్ అయితే చేంజ్ అయింది, చూసారు కదా. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వస్తుంది, అలాగే చిట్పటమంటూ ఉంటాయండి. అప్పుడు మనకి నువ్వులు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు అనమాట. ఈ నువ్వులు చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లోకి ఇప్పుడు పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాము. పల్లీలు కూడా మనకి ఎక్కువ టైం పడుతుందండి. సో అందుకని పల్లీలు ముందుగా వేసుకొని ఒక 50% ఫ్రై అయిన తర్వాత మొత్తం ప్రాసెస్ మొత్తము లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ కూడా పెట్టకూడదు. ఒక 50% కుక్ అయిన తర్వాత ఇక్కడ పచ్చెనగపప్పు వేస్తున్నాము. పచ్చెనగపప్పు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై అవుతాయి. దీంతో పాటు పల్లీలతో పాటు ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత మెంతులు వేసుకోండి. ఇవన్నీ మంచిగా దోరగా ఫ్రై అయితే మన కారప్పొడి అనేది మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోండి. అన్నిటినీ దోరగా మంచిగా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతూ ఉంటాయి. ఎండుమిర్చి 2గా తుంపి ప్రతి ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి బాగా గలగలమనే వరకు ఫ్రై అవ్వాలి. అలాగే కొద్దిగా ఒక రెమ్మ వచ్చేసి కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయితే మన కారప్పొడి బాగుంటుందండి. ఈ నువ్వుల కారం అనేది మనకి టిఫిన్స్లోనే కాదు, రైస్లోకి కూడా ఫస్ట్ ముద్ద తిన్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళైతే ఈ నువ్వుల కారం తింటే చాలా మంచిది. డైలీ 1 నుంచి 2 ముద్దలు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే హెల్త్కి కూడా మంచిదండి. మనకి ఐరన్ కంటెంట్ వస్తుంది బాగా. చూసారు కదా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి అన్నీ. ఇక్కడ చూసారు కదా ఎండుమిర్చి బాగా గలగలం అనే వరకు ఫ్రై చేసాము. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలండి. ఇవన్నీ ఆరిపోయిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే వేడి మీద చేస్తే ముద్దలాగా అవుతుందన్నమాట. అన్నిటినీ ఒకేసారి వేసుకోండి. నువ్వులు తప్ప మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీంతోపాటు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటున్నాము. ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము గ్రైండ్ చేసిన తర్వాత చివరిగా వచ్చేసి నువ్వులు వేసుకుంటున్నామండి. ముందే వేసుకుంటే నువ్వులు ముద్దగా అవుతాయి కాబట్టి లాస్ట్లో వేసుకొని ఒక పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. డైరెక్ట్గా మనము 1లోనో 2లోనో పెట్టి ఫ్రై చేయకూడదు, రివర్స్లో ఇచ్చుకోవాలండి. లేకపోతే మనకి నువ్వులు ముద్దగా వచ్చినట్టు అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా
గ్రైండ్ చేసుకుంటే మనకి నువ్వుల కారప్పొడి అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అండి. మనం ఇది రెడీ చేసి పెట్టుకున్నామంటే దోశల పైన అయినా కానీ మనం జల్లుకోవచ్చు. దోశల పైన వేసుకొని నెయ్యి వేసుకొని తింటే దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్లో మన కారం దోశ వేస్తారు, లేకపోతే ఎగ్గు దోశ వేస్తారు, అన్నిటిలోకి మనం జల్లుకోవచ్చు. అన్నిటికీ ఆల్ పర్పస్ కారప్పొడిలాగా ఉంటుందండి. రెండోది వచ్చేసి ఇక్కడ పచ్చిమిర్చితో మనము కారప్పొడి చేస్తున్నాము, ఎండుమిర్చి వాడట్లేదు. అలాగే పుట్నా పప్పు యూజ్ చేస్తున్నాం అనమాట. ఈ 2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనము కారప్పొడి అయితే చేస్తున్నాము. ఇది కూడా మనకి కావాలంటే ఇది రెడీ చేసి పెట్టుకొని మనం చట్నీలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఈ పుట్నా పప్పుని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, 2-3 నిమిషాలు వేడి అయితే సరిపోతుంది అనమాట. తీసి ఒక పక్కన పెట్టేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లోకి వచ్చేసి ఇప్పుడు కొబ్బరి అయితే ఫ్రై చేసుకోండి. కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక పావు చెక్క కొబ్బరి అండి. క్వాంటిటీలో వచ్చేసి 1 కప్పు పుట్నా పప్పుకి పావు చెక్క కొబ్బరి, అలాగే జీలకర్ర 1 స్పూను. అన్నీ సపరేట్గా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే అన్నీ డిఫరెంట్ టైమింగ్ పడుతుంది కాబట్టి అన్నీ విడివిడిగానే ఫ్రై చేస్తున్నాను. ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఒక పక్కన తీసేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాము. 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్, ఎక్కువ క్వాంటిటీ ఏం పట్టదండి కారప్పొడి కాబట్టి. దీంట్లోకి మనం పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాం. పచ్చిమిర్చి ఇక్కడ ఒక 10 పచ్చిమిర్చి అయితే చిలికల్లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి మంచిగా ఫ్రై అవుతాయి. సిమ్లో అయితే ఎండిపోయినట్టు వస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 50% ఫ్రై అయిన తర్వాత మనం 1 కప్పు ఫ్రెష్ కరివేపాకు అయితే వేస్తున్నాము. కరివేపాకు 1 కప్పు కరివేపాకు అండి 10 రెమ్మలు వస్తుంది సుమారుగా. వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. ఇవి మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే మనకి నిలవ ఉంటుందండి. కరివేపాకు మెయిన్గా పచ్చిగా ఉంది అంటే మనకి కారప్పొడి అనేది బూజు వచ్చేస్తుంది, ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఇది మనకి 1 మంత్ వరకు నిలవ ఉంటుందండి ఈ కారప్పొడి. చూసారు కదా, కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఆరబెట్టుకోవాలి. మంచిగా ఆరిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా కొబ్బరి వేసుకుంటున్నాము. కొబ్బరి ఒకటి మిక్సీ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నామండి. చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి పుట్నా పప్పు, జీలకర్ర 2 వేసాము. వీటితో పాటు ఇది కూడా మిక్సీ వేసుకొని మళ్ళీ బౌల్లోకి తీసుకుంటున్నాము. అలాగే సాల్ట్ 1 స్పూను, టేస్ట్కి తగ్గట్టండి సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మీకు ఏ నిమిషమైనా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఇప్పుడు చిన్నులపాయల్ని మళ్ళీ సపరేట్గా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాం. రివర్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ చిన్నులపాయలతో పాటు మనం ముందుగా ఫ్రై చేసిన కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసింది మనం ముందుగా బౌల్ తీసి పెట్టుకున్నాం కదా పుట్నా పౌడరు, దాంట్లోకి మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా చేత్తో కానీ మన స్పూన్తో కానీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వెరైటీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్నీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది వీడియోలో మాత్రం కామెంట్లో అయితే తెలియచేయండి. తప్పకుండా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా కామెంట్ రాయడానికి ట్రై చేయండి. అప్పుడే కదా మాకు తెలుస్తుంది మేము చేసింది ఎలా ఉంది వీడియో అనేది. చూసారు కదా, ఇది మొత్తం కొద్దిగా ఆరిన తర్వాత మనం జార్లోకి తీసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఇక మూడవది వచ్చేసి కరివేపాకు కారం అనమాట.
ఇది అందరికీ తెలిసిందే, కానీ తెలియని వాళ్ళు ఉంటే వీడియోని అయితే చూడండి. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వచ్చేది పచ్చెనగపప్పు. ఇది కరివేపాకు కారంలో పప్పులు ఎక్కువ పడతాయండి, అప్పుడే మనకి కరివేపాకు అనేది మంచి టేస్ట్ ఉంటుంది. పచ్చెనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు 1 టేబుల్ స్పూను, దీంట్లోకి ఎండుమిర్చి ఒక 20 నుంచి 25 ఎండుమిర్చి, ఎందుకంటే కరివేపాకు కారంలో కారం కొద్దిగా ఎక్కువ ఉండాలి కాబట్టి ఎండుమిర్చి ఎక్కువ యూజ్ చేస్తున్నాము. అలాగే జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో పెట్టుకోండి. అలాగే కరివేపాకు వచ్చేసి ఒక పెద్ద కప్పు అండి, ఇది వచ్చేసి సుమారు 5 రూపీస్ ఉంటుందండి. ఆ కరివేపాకు వాష్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందుగా ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ వేసేసుకోవాలి. అలాగే అవి గ్రైండ్ అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని చివరిగా సాల్ట్, అలాగే కొద్దిగా చింతపండు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చపచ్చగా దంచుకుంటే, చిన్నులపాయలు ఎక్కువగా మిక్సీ అవ్వకూడదు, అప్పుడే మనకి ఫ్రై అనేది కారం అనేది టేస్ట్ ఉంటుందన్నమాట. చూసారు కదా 3 రకాల కారపొడులు ఎంత ఈజీగా, ఇవి మన ఇంట్లో ఉంటే మనకి టిఫిన్స్కి ప్రాబ్లమే ఉండదన్నమాట, అంత ఈజీగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.